హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నదంతా కరివేపాకే. లేతగా ఉంది కదా ఈ కరివేపాకు, చాలా ఫ్రెష్గా ఉంది, చాలా ఎక్కువ మొత్తంలో వచ్చేసింది. మనకి చాలా కరివేపాకు మొక్కలు ఉండేది గుబురుగా. అయితే ఈ జాలి మనం పెట్టేటప్పుడు అడ్డం వచ్చేసినాయన్నీ చాలా వరకు ఇట్లా కట్ చేసేసినాం. మొదల వరకు కట్ చేస్తే మళ్ళీ ఆ మొదలన్నిటికీ ఇగుర్లు వచ్చేసి ఇలా ఒక కొత్త కరివేపాకు తోటలాగా తయారైపోయింది. ఇదంతా కట్ చేసిన కొమ్మలకి ఇగుర్లు వచ్చేసినాయి అన్నమాట. కట్ చేసిన మొదళ్ళు చిన్న చిన్న మొదలన్నిటి ఇగుర్లు వచ్చేసినాయి. ఇవి పెద్ద మొక్కలు మేమే ఉంచేసుకున్నాము. ఇవి జాలికి అడ్డం రావట్లేదు కదా అని ఉంచేసుకున్నాము. అయితే చూడండి ఎంత బాగుందో, ఎంత గ్రీనిష్గా ఉన్నాయో లేత ఆకులు. ఇవన్నీ ఒకేసారి ఇగుర్లు వచ్చేసినాయి. మళ్ళీ ఒకేసారి ఖరాబ్ అయిపోతుంది. ఆకంతా ముదిరిపోయి చుక్కలు వచ్చేసి ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు ఉన్నప్పుడేమో ఎక్కువ మొత్తంలో మనకి ఉండిపోయింది. అంటే అతివృష్టి అంటారు కదా, ఇక్కడ కూడా కట్ చేయడం వల్లనే ఇలా వచ్చేసినాయి. అతివృష్టి అనావృష్టి అనడానికి ఇది మంచి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. కరివేపాకు లేని రోజులు మొత్తం చుక్క వచ్చేసి కరివేపాకు వాడకుండా ఉండాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇన్ని కరివేపాకు మొక్కలు ఉన్నా కానీ మనకి ఒక 15 days వరకు మనం కరివేపాకు అయితే వంటల్లో వాడలేదు, చుక్క రావడం వల్ల. ఇవి కట్ చేసిన తర్వాత ఇదిగో ఇప్పుడే మళ్ళీ చుక్క స్టార్ట్ అయింది. ఇది లైట్గా మనకి ఈ ఆకు ముదిరిపోయింది, తొందరగా ఎగురు వచ్చేసింది. దీన్ని మనం హార్వెస్ట్ చేయలేదు కాబట్టి ఇలా చుక్క వచ్చేసింది. ఇలా చుక్క వచ్చేసి ఆకంతా పాడైపోతుంది. ఇట్లా ఉన్నప్పుడు ఒక 15 days వరకు అయితే కర్రీస్లో కరివేపాకు అయితే వాడలేదు, ఆచితూచి వాడాల్సి వచ్చింది. ఇలా అయిపోయింది మొత్తం ఆకైతే. ఇప్పుడు అన్నీ కోసేసినాం అన్నమాట. ఇక్కడ వరకు అన్నీ కోసేసి ఆకులన్నీ దూసేస్తే ఇంత అందంగా కరివేపాకు అయితే మనకు వచ్చేసింది. ఇప్పుడు ఈ కరివేపాకుతో మనం అన్ని రకాల వంటల్లో వేసుకుంటున్నాము. మన పక్కన ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్తున్నారు కరివేపాకుని. ఇవి అప్పలల్లో చేసుకోవడానికి, కారపప్పలు చేసుకోవడానికి, ఇలా చట్నీస్ చేసుకోవడానికి కూడా చాలామంది ఈ కరివేపాకుని అయితే మన తోటలోకి వచ్చి అయితే అడిగి తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్. అడగలేని వాళ్ళు అలా బయట నుంచి వచ్చేసి ఆ జాలి పక్కన ఉన్న వాటిని కట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు అవి ఇంకా చాలా పెద్దగా గుబురుగా ఉండేవి. ఇప్పుడు ఓన్లీ సింగిల్గా ఉన్నాయి. అవి వాళ్ళు అలా తీసుకెళ్ళడం వల్లనే సింగిల్ అయిపోయినాయి. అయినా మనకి ఎక్కువ మొత్తంలో కరివేపాకు ఉంది. అడిగిన వారికి లేదనకుండా ఇస్తూనే ఉంటాము. కానీ కొంతమంది మనతో పరిచయం లేని వాళ్ళు, ఎక్కువగా మనతో మాట్లాడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు మొహమాటం ఉంటుంది కదా మనల్ని అడగలేక. అందుకని చెప్పేసి మనం వారిని ఏదైనా అడిగినాం అనుకో, వాళ్ళు వాళ్ళ హక్కుగా మనల్ని అడుగుతూ ఉంటారు. మనం వారిని ఏం అడగలేదనుకో, వాళ్ళు ప్రతిసారి మనల్ని అడిగి తీసుకెళ్ళాలంటే వాళ్ళకు మొహమాటం ఎక్కువైపోతుంది. అందుకని చెప్పి అడగలేక వాళ్ళే వచ్చేసి ఎంతో కొంత దొరికిన కాడికి తీసుకెళ్తూ ఉంటారు. అట్లా ఫ్రెండ్స్, మనల్ని ఎవరు అడిగినా మనమైతే ఇచ్చేస్తూనే ఉంటాము. ఇంకా కొంతమంది దొంగలు అయితే మనకు తెలియకుండానే వచ్చి మన తోటలో ఉన్న అన్నిటినీ ఊడ్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ పోయినా ఉన్నవి మనకైతే యూజ్ అయిపోతాయి. ఈ మొక్కలు మళ్ళీ ఎగురులు వస్తూనే ఉంటాయి. ఇది మనం వాడుకుంటూనే ఉంటాం కాబట్టి ఎవరిని ఏమీ అనలేని పరిస్థితి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మా తోటలో ఉన్న ఈ కరివేపాకు మొక్కల్ని. ఇంకెంత మంచిగా ఇగుర్లు వచ్చేసినాయో, ఎంత అందంగా, ఎంత కలర్ఫుల్గా, ఎంత గ్రీనిష్గా, ఎంత లేత ఆకులు, ఎంత కరివేపాకు తోటలాగే అనిపిస్తుంది. కరివేపాకు ఈ మొక్కలన్నిటితోని ఒక పెద్ద తోట అయితే ఏర్పాటు చేసుకొని ఈ ఆకులన్నిటిని మనం తెంపుకెళ్ళిపోయి మార్కెట్లో అమ్ముకోవచ్చేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, మా తోటలో ఉన్న ఈ కరివేపాకు మొక్కలు మీకు నచ్చాయా ఫ్రెండ్స్? బాయ్.